డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో రాష్ట్రం వణికిపోతుంది. విష జ్వరాలతో కామారెడ్డి జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా సదాశివనగర్ మండలం భూంపల్లికి చెందిన మనశ్రీ అనే చిన్నారి డెంగ్యూ వ్యాధితో మృతి చెందింది. గత 3 రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన రంజిత్ అనే బాలుడు డెంగ్యూతో చనిపోయాడు. వరుసగా 2 పిల్లలు డెంగ్యూతో మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. విష జ్వరాలతో గ్రామంలో ఇంటికిద్దరు మంచం బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఒక 1 మంత్ నుంచి జ్వరాలు బాగా. మొన్న ఒక పిల్లగాడు 8-9 ఏళ్ళ పిల్లగాడు, ఆ పిల్లగాడు చనిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఈ పిల్ల 11 ఉంటుందా 12 ఉంటుందా ఈ పిల్ల. ఇంటింటికి గీలకు లేదు అన్నది లేదు. ఇక మొత్తం జ్వరాలు మన క్యాంప్ వేసిర్రు, ఏదో ఒక రోజు వేసిపోయారు డాక్టర్లు. సరే మేము కూడా సహకరించిన మనకు దోమల మందు కూడా కొట్టిస్తున్నాము, పొగ కూడా కొట్టిస్తున్నాం. కానీ ఏం తెలుస్తలేదు. ఇది జ్వరాలు ఇంటింటికి ఇక నీకు ఇలా ఇంటికి లేదన్నది లేదు. ఇక మొత్తానికి జ్వరం మొత్తం ఇంటింటికి ఉన్నది. ఇప్పుడు 2000 కుటుంబంలో ఇంటింటికి నీకు లేదన్నది లేదు. కీళ్ళ నొప్పులు, జ్వరాలు ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇప్పుడు ఏదంటే మాకు సెక్రెట్ బాగలేడు. మెయిన్ సెక్రెట్ ఇప్పుడు దోమల మంది ఏంటంటే మనం మిరుగం నానబడగానే కానీ మన మోరు తీపిచ్చిండు, దాన్ని తీపిస్తూ లేడు. మెయిన్ సెక్రెట్తో ప్రాబ్లం ఊళ్ళో. మేమేంటి అంటే మాకు సెక్రెట్ మంచిగా అయితే ఏదైనా ఊరు డెవలప్ అవుతుంది. ఏం చేసినా ఇప్పుడు దోమల మంది కొట్టి ఒకటే రోజు కొట్టినా మళ్ళీ తెల్లారి కొట్టకనే పోతే ఏం లాభం అది. గత నెల రోజుల నుండి మా భూంపల్లి గ్రామంలో విష జ్వరాలతోనే ప్రతి ఒక్క కుటుంబం అల్లాడిపోతుంది. ప్రతి ఒక్క 2000 జనాభా ఉంటుంది. సుమారుగా 15 నుంచి 1600 మందికి ప్రతి ఒక్క కుటుంబంలో ఇంటింటికి ఈ ఇంట్లో లేరనేది లేదు. ఒక 5-6 రోజుల క్రితమే 4 సంవత్సరాల బాబు చనిపోయిండు. ఈ రోజు కూడా శవయాత్రలోనే ఉన్నాము. ఒక అమ్మాయి 11 సంవత్సరాలు ఉంటుంది. ఆమె కూడా అంతు చిక్కని వైరస్ వల్ల మొత్తం ప్రతి ఒక్క ఇంట్లో ఇబ్బందులతోనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా ఊర్లో ఒక నెల రోజుల పాటు ఒక హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేస్తే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా ఊర్లో ఒక నెల రోజుల పాటు హెల్త్